ఆయన నవ్వుతానంటే నేనేమైనా అవుతాను. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఒప్పుకున్నావని అమ్మకి ఇప్పుడే చెప్తాను. ఆయన బ్రతికే ఉన్నారని ఇప్పుడు అర్థమైందా నీకు? పండక్కి అక్కని కూడా పిలువు బాబు. రుద్ర నామకరణోత్సవం రోజు తనకు చేసిన అవమానానికి ప్రాయశ్చిత్తం చేసుకుందాం. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశాం. గౌతమి అక్కని చెల్లిని చూశారు కదా, గౌతమి కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. వెల్కమ్ ఫణి, వెల్కమ్. జర్నీ బాగా జరిగిందా? చాలా టెన్షన్ గా జరిగిందిరా. అదేంటి మరి నువ్వు అర్జెంటుగా బయలుదేరమని కాల్ చేసావు, ఉన్న పడాన వచ్చేసాను. మ్యాటర్ ఏంటి? ఓ పెద్ద డీల్ చేద్దామని పిలిచానురా. ఈ విలేజ్లోనా? పల్లెటూళ్ళు నీకు వచ్చిరావని ఆ పల్లెటూరు పిల్ల విషయంలో ప్రూవ్ అయింది కదరా. అందుకే పోయిన చోటే వెతుక్కుందామని వచ్చాను. అసలు నువ్వు బయటికెలా వచ్చావురా? అదో పెద్ద సపరేట్ స్టోరీలే గాని దానివల్ల మనకు బెనిఫిట్ లేదని ఈ డీల్ డిజైన్ చేశాను. ఏంటా డీల్? కిడ్నాప్. జోక్ చేస్తున్నావా? ఇందులో జోకే ఉంది. లేకపోతే ఏంట్రా, ఇక్కడ అందరూ గోచి పాతగాళ్లేగా. ఎవరిని కిడ్నాప్ చేస్తావు? ఇక్కడ గోచీలే కాదు, గోల్డెన్ పార్టీస్ కూడా ఉన్నాయి. అవునా? ఎవర్రా? ఈశ్వర్ చంద్రప్రసాద్ అని ఇలాంటి ఓ 40 విలేజెస్ కి కింగ్. ఆ రాజుకో బుల్లి యువరాజున్నాడు. ఆ బొడ్డోని కిడ్నాప్ చేద్దాం. రాజుగారు అంటున్నావు, మరి సైన్యమేమి ఉంటదా? అసలు రాజుగారే లేరు, పైకి పోయారు. కానీ కోట్లకు వెళ్ళేదెలా? దానికో దారుంది, ఆల్రెడీ సెట్ చేశా. ఎవరు? ఆ పల్లెటూరి పిల్లే. అది మిస్ అయిందిగా. నేను ఫాలో అయ్యాగా. ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? నాకు పని చేసి పెట్టాలి నువ్వు. నీకు ఏం కావాలని నన్ను అడిగావు కదా. సమయం వచ్చినప్పుడు అడుగుతానన్నాను, ఇప్పుడు అడుగుతున్నాను. ఏం కావాలి? జస్ట్ 2 కోట్లు. ఏంటమ్మా షాక్ అయ్యావా? ఏం అడిగినా ఇస్తానన్న బిల్డప్తో ఏం కావాలి అన్నావు కదా. 2 కోట్లు కావాలి. మా ఫ్యామిలీ గురించి తెలిసే అడుగుతున్నావా? కనీసం 1,00,000 రూపాయలు ఎలా ఉంటాయో కూడా మాకు తెలీదు. నాకు తెలుసు కృష్ణవేణి, మీ ఇంట్లో 10,000 కూడా ఉండవు. కానీ నువ్వు తలుచుకుంటే 10 కోట్లైనా రప్పించగలవు. 10 కోట్ల? నేనా? ఎలా? నువ్వు ఎలా తేవాలో నేను చెప్తాను. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దాన్ని పక్కాగా వర్కౌట్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి. ఏం చెయ్యాలి? కిడ్నాప్. కిడ్నాపా? అవునమ్మా, ఒకరిని ఎత్తుకురావాలి. ఎవరిని? మీ గౌతమక్క కొడుకు రుద్రని.
రుద్రాని ఎత్తుకురావాలా? ఏ బొడ్డోడే కదా, మహా అయితే ఓ 5 కేజీలుంటాడు. ఆ మాత్రం బరువును మోసుకురాలేవా? నీకు దండం పెడతాను, రుద్ర జోలికి వెళ్ళకు. ఏ ఎందుకమ్మా? వాడి కోసం మా బావ వాళ్ళ కుటుంబం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది. వాడి కోసమే మా అక్క తన జీవితాన్ని త్యాగం చేసి మా బావని పెళ్లి చేసుకుంది. తన ప్రాణాలు పణంగా పెట్టి వాడిని కనింది. ఆ కుటుంబానికి రుద్రే ఆధారం. వాడు లేకపోతే ఆ కుటుంబం బతకలేదు. ఏయ్, వాడిని ఏమన్నా మర్డర్ చేయమన్నానా? కిడ్నాపే కదా చేయమన్నాను. నేను చెయ్యను. అయితే మన సినిమాని రిలీజ్ చేస్తాను. చెప్పు, కిడ్నాప్ చేస్తావా, సినిమా చూపిస్తావా? మా ఈశ్వర్ బావ దేవుడు మా కుటుంబాన్ని ఎంతగానో ఆదుకున్నాడు. అలాంటి కుటుంబానికి నేను ద్రోహం చేయలేను. ఇందులో ద్రోహం ఏముంది కృష్ణవేణి? రుద్రాన్ని ఎత్తుకొస్తావు, డబ్బులు అడుగుతాం, వాళ్ళు ఇస్తారు, రుద్రాన్ని వదిలేస్తాం, అంతేగా. నా వల్ల కాదు, నా మనసు ఒప్పుకోదు. నీ వల్ల కాదంటే నీ ఇల్లు వల్ల కాడవుతుంది. సినిమా రిలీజ్ చేస్తే ఆ అవమానం తట్టుకోలేక మీ వాళ్ళంతా చచ్చిపోతారు. చెప్పు, వాళ్ళని చంపుకుంటావా, నీ మనసు చంపుకుంటావా? మనుషులు చచ్చిపోతే మళ్ళీ తిరిగి రారు కృష్ణవేణి. మనీ పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. అయినా మీ బావ ఫ్యామిలీకి బోల్డ్ ఎంత డబ్బు ఉంది కదా, అందులో కొంత డబ్బు తీసేస్తే వాళ్ళ ఆస్తిని తరిగిపోదు. నీకింకా అర్థమయ్యేలా చెప్పనా? కుండీలో ఓ చిన్న మొక్క ఉందనుకో, అది మీ ఫ్యామిలీ. కూకటి వేళ్ళు పాతుకొని ఓ పెద్ద చెట్టు ఉందనుకో, అది మీ బావ ఫ్యామిలీ. కుండీలో మొక్కకి 2 కొమ్మలు 4 ఆకులు ఉంటాయి. అవి పీకేస్తే ఆ మొక్క ఎండిపోద్ది. అదే చెట్టుకి 100 కొమ్మలు 1000 ఆకులు ఉంటాయి. ఎన్ని పీకినా మళ్ళీ చిగురిస్తాయి. అర్థమైందా? ఏమంటావు? రుద్రానేం చెయ్యగా? వావ్, ఒప్పుకున్నావా? డబ్బులు ఇవ్వగానే రుద్రాన్ని నిజంగా వదిలేస్తావా? నీ మీదొట్టు కృష్ణవేణి, నాకు డబ్బులు చాలు, బిడ్డలు అక్కర్లేదు. మళ్ళీ మాట తప్పితే? తప్పను. నీతో సినిమాలు తీసి డబ్బు సంపాదిద్దాం అనుకున్నాను. నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు నేను ఛాన్స్ తీసుకొని చాయిస్ నీకిచ్చాను. మరి రుద్రాన్ని కిడ్నాప్ చేస్తావుగా? రుద్రాకి ఎలాంటి హాని జరగకూడదు. డబ్బులు ఇవ్వగానే రుద్రాన్ని వదిలేసి నువ్వు ఊరికి దూరంగా వెళ్ళిపోవాలి. సినిమాని డిలీట్ చేయాలి. మళ్ళీ నువ్వు నాకు కనిపించకూడదు. అలాగే కృష్ణవేణి, అన్నిటికీ ఓకే.
ఎప్పుడు కిడ్నాప్ చేయాలో టైం చెప్తాను. అందాక నాతో టచ్లో ఉండటానికి ఈ ఫోన్ నీ దగ్గర ఉంచు. నేను రీఛార్జ్ చేయించాను, నువ్వు ఛార్జింగ్ పెట్టే. ఇంకేంటి మరి, బయలుదేరు. రుద్రానేం చెయ్యవు కదా? నీ మీదొట్టు. ముందు నువ్వు రుద్రను కిడ్నాప్ చేయి. కృష్ణవేణి. కృష్ణవేణి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడా? ఎందుకు ఏడుస్తున్నాడు? ఓ నాన్నలు ఎందుకు ఓడుస్తున్నారు? ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? జో 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 ఓమా. ఓ నాన్నలు ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? రుద్ర నిజంగా చిన్ని కృష్ణుడే. ఆ బాలకృష్ణుడు ఎంతమంది రాక్షసులు వచ్చినా ఎదిరించినట్టే ఈ కన్నయ్య కూడా ఎదిరిస్తాడు. బాగా చెప్పావమ్మా. నా మనవడు ఎవరినైనా ఎదిరిస్తాడు. దైవాంశ లాంటి తండ్రి అంశ రుద్రకు తోడుగా ఉంది. రే కన్నా, కనీసం ఇప్పుడైనా నన్ను పెద్దమ్మ అని పిలురా. ఇంకెప్పుడు పిలుస్తావు నాన్నా? హాయ్ బుల్లి బాస్. ఓకే, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, బంధువులకి అందరికీ ఒక సర్ప్రైజ్. ఈ దీపావళి మనందరికీ ఒక మెమరబుల్ డేగా ఉండాలని, మనందరి లైఫ్స్ నిజంగా లైట్స్తో నిండిపోవాలని ఒక కలర్ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ని అరేంజ్ చేశాను. సో లెట్స్ గో టు ద ప్లేస్, హ్యావ్ ఫన్ అండ్ ఎంజాయ్. ఓకే, పదండి వెళ్దాం. ఎలా ఉందమ్మా? కన్నుల పండుగలా ఉంది బాబు. డెకరేషన్ చాలా బాగుంది కదా అక్క? మరి విజయ మజాకా? రుద్రా చూడు, మీ చిన్నాన్న ఎంత బాగా డెకరేట్ చేయించారో. ఏమైనా విజయబాబు టేస్టే వేరు కదా గంగా? అవునండి, నిజమే. రామయ్య, ఈ పండుగ 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా ఉంది కదూ? అవునమ్మా. బాధల్ని మర్చిపోవడానికి, బాధ్యతల్ని గుర్తు చేసుకోవడానికి ఇలాంటి వేడుక ఒకటి కావాలి. విజయబాబు మంచి పని చేశాడు. థ్యాంక్ యూ. నువ్వన్నీ అబద్ధాలు చెప్పావే మాకు. విలేజ్ పార్టీ అన్నా చూడు, మన సిటీ కన్నా సూపర్ గా ఉంది. అవును శ్రీ, డ్రెస్ విషయంలో కూడా గౌతమి నిన్ను డామినేట్ చేసింది. ఈ డెకరేషన్ చూస్తుంటే నువ్వు డౌన్ అవ్వడం ఖాయమనిపిస్తుంది. షటప్. అన్నిసార్లు వండర్స్ జరగవు, బట్ ఐడియాస్ 100% వర్కౌట్ అవుతాయి.
ఐ హ్యావ్ నెంబర్ ఆఫ్ థాట్స్. లెట్స్ వెయిట్ అండ్ సీ. Hey Shikai, how is it? పల్లెటూరు వాళ్ళు పొగుడుతున్నారంటే ఓ మీనింగ్ ఉంది. ఎప్పుడు పబ్ల మొహం చూసుండరు కదా. నీకేమైంది? నువ్వు మారవు. అందరూ వచ్చేశారు. మీ అక్క ఇంకా రాలేదేంటి విజయ్? ఇందాకే కాల్ చేశానమ్మా, ఆన్సర్ చేయలేదు. ఆ దరిద్రుడు అడ్డుపడ్డాడో ఏమిటో. ఇక్కడ మనమంతా సంతోషంగా ఉంటే అక్కడ తను ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది బాబు. అమ్మా, Yay! Wow, surprise! మీ ఆయన రానిచ్చాడా? అడ్డుపడాలని చూశాడు. నేను ఆగితే కదా. రే రుద్ర, రే రే రే. ఇంకా రాకపోయేసరికి ఇక రావేమో అనుకున్నాను. నీ కూతురు కోసమే లేట్ అయిందిరా. నువ్వు ఫోన్ చేసావు, మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని నేనే ఎత్తలేదు. ఓహో, థ్యాంక్స్ అక్క. ఏవండి, బాగున్నారా? బాగున్నాను కృష్ణ. అమ్మా, ఇలా గౌతమి చాలా బాగుంది కదా. హలో, ఎక్కడున్నావు బంగారం? ఫంక్షన్లో ఉన్నాను. ఓ, వెళ్ళావా అప్పుడే? ఏం చేస్తున్నావమ్మా అక్కడ? ఊరికి అబ్జర్వ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేస్తున్నావా? అక్కడ ఇంకా ఏం చేయాలమ్మా నువ్వు? కిడ్నాప్ చేయాలి. కిడ్నాపే? ఎవరిని? రుద్రని. గుడ్, గుర్తుందనమాట. కానీ ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు. ఉంటే ఎవరూ చూడకుండా బాబుని ఎత్తుకురావడం కష్టం అనిపిస్తోంది. ఏంటి? మళ్ళీ చెప్పు. అందరూ ఆనందంగా ఉన్నారు, నా వల్ల కాదు. పోనీ నువ్వు బాధపడ్డం నీ వల్ల అవుతుందా? నీ వాళ్ళ శవాల్ని చూడ్డం నీ వల్ల అవుతుందా? నువ్వు జీవించిన సినిమా రిలీజ్ కాకుండా ఆపడం నీ వల్ల అవుతుందా? ఏమవుతుందో చెప్పు. రుద్రని తీసుకొస్తాను. మరి వల్ల కాదన్నావు? తీసుకొస్తాను. ఇంకొక్కసారి వల్ల కాదు అన్నావంటే వల్లకాడే. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండు. బాయ్. ఏంటి, నువ్వు పంపించిన పెట్ట భయపడుతోందా? తన్ని ఎంతగానో భయపెట్టాను. లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తుందని. ఇప్పుడు నాకు భయం వేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామని?
ఆహ్వానాన్ని మన్నించి ఇంట్లో జరుగుతున్న ఈ పండుగ ఉత్సవానికి విచ్చేసిన ఆత్మీయ అతిథులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పండగంటేనే సంతోషం, ఆనందం. ఆ సంతోష ఆనందాల్ని రెట్టింపు చేసుకోవడానికే ఈ మన ఆత్మీయుల కలయిక. దీన్ని అందంగా ప్రజెంట్ చేయడానికి ఇద్దరు మిత్రులు వచ్చారు. వాళ్ళకి ఈ కార్యక్రమ సారథ్యాన్ని అప్పచెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీరు స్టార్ట్ చేయండి. Okay, fantastic, mind blowing. Hey, come on, said girls. What is ఏంటి happening? గెటప్ అసలు? ఆ గగల్స్ ఏంటి అసలు? ఆ టవల్ నాకు అర్థం కావట్లేదు. ఏంటి గెటప్? You don't watch movies? This is Power Star. This is Young Rebel Star. This is Mahesh Babu, who is superstar. ఓకే, మొత్తానికి All అందరినీ this is me. Yeah. మిక్స్ చేసావు అన్నమాట. అయితే Kichdi, yes. కిచిడి కిచిడి చేసావా? Yeah. అర్థం అన్ని అవుతుంది. యాంగిల్స్ లో అందరినీ చూడొచ్చు. చూడొచ్చా? Okay, na? Yeah.